రామయ్యంపేట సమీపంలోని ఆద్య హోటల్ జంక్షన్, దామర చెరువు బైపాస్ వద్ద ఫ్లైఓవర్ లేకపోవడంతో వరుసగా ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బుధవారం రామయ్యంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జాతీయ రహదారిపై రోడ్డు దాటేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. హైవేపై అధిక లోడుతో వాహనాలు ప్రయాణించటం, రోడ్డు ఎత్తుగా ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వాలు స్పందిస్తాయంటూ ప్రశ్నించారు. గత 5 నెలల్లోనే ఈ ప్రాంతంలో సుమారు 45 ప్రమాదాలు జరిగి 35 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడినట్టు తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో 3 తీవ్రంగా గాయపడిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైవే దిగ్బంధనం వంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాతరావు, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, రామయ్యంపేట మున్సిపల్ కౌన్సిలర్లు కొక్కు ప్రవీణ్, చౌదరి చరిత, మాధవి, రమేష్, నాయకులు ఎస్కే అహ్మద్, అసలుద్దీన్, అల్లాడి వెంకటి, వినయ్, సాగర్, ఉమామహేశ్వర్, నవీన్, విద్యాకర్, శ్రీనివాస్, వంశీ, సాయి, మాయా, మల్లేశం, సాదిక్, మోహన్ పాల్గొన్నారు. 12 days బ్యాక్ మనం ఒక సర్వే నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన రామాయణపేట అండర్ పాస్ ఫ్లైఓవర్ కావాలి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నేషనల్ హైవేకి దగ్గరగా ఉండడం వల్ల నేషనల్ హైవే మీద వెళ్ళే వెహికల్స్ అన్ని కూడా మరి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. అక్కడ ఏదైతే ఆద్య హోటల్ దగ్గర రామాయణపేట ఎంటర్ అయ్యే టైంలో అక్కడ డౌన్ ఉంది. ఆ స్టీప్ ఎక్కాలంటే కూడా మరి అక్కడ నుండి వచ్చే వెహికల్స్ కనబడకపోవడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. గతంలో మరి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మరి స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది మంజూరు అయింది అంటుండ్రు, కొంతమంది అండర్ పాస్ వచ్చింది అంటుండ్రు, కొంతమంది బైపాస్ వచ్చింది అంటుండ్రు, కొంతమంది ఫ్లైఓవర్ వచ్చింది అంటుండ్రు. కానీ ఇప్పటి వరకు ఏది కూడా మొదలు కాలేదు. ఇప్పటి వరకు ఏది కూడా అక్కడ వచ్చినట్టుగా కూడా దాఖలాలు లేని పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టు అంటే గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే ఈ నేషనల్ హైవే అక్కడ టర్నింగ్ కొంచెం సర్వీస్ రోడ్ చేసిండ్రో అప్పటి నుండి కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. నిజంగా కూడా అక్కడ మరి బ్రిడ్జ్ రావడం వల్ల, ఆ హైవే మీద బ్రిడ్జ్ రావడం వల్ల అది హైట్ ఇదేమో స్లోప్ అయింది. స్లోప్ అయ్యి వచ్చే వెహికల్స్ కనబడక లేదంటే ఫాస్ట్గా రావడం వల్ల మరి చాలా వెహికల్స్ ప్రమాదం జరుగుతూ ఉంది. చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. దాదాపుగా ఈ 5-6 నెలల వాళ్ళ డాటా తీసుకున్నట్టయితే పోలీసు వాళ్ళు వచ్చిన దాని ప్రకారం అయితే దాదాపుగా 40-45 యాక్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో 30 మంది డెత్ అయింది, 30 మంది చనిపోయినట్టుగా వాళ్ళ సమాచారం ప్రకారం దీంట్లో ఉంది. అంటే ఈ నిన్నగాక మొన్న కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో 3 ప్రమాదానికి గురైతే వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఉంటే హాస్పిటల్ తరలించాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ హాస్పిటల్, రామాయణపేట హాస్పిటల్, అంత మంచి హాస్పిటల్ కేసీఆర్ సార్ కట్టిస్తే ఇప్పటికీ దాంట్లో డాక్టర్ దిక్కులేని పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ మరి అలాంటిది ఇక్కడ డాక్టర్లు సరిగా లేరు. యాక్సిడెంట్ అయితే కనీసం ఫస్ట్ ఎయిడ్ చేసిన కూడా రామాయణపేట హాస్పిటల్లో ఉండలేదు. అంత మంచి హాస్పిటల్ 5 కోట్లతో అంత మంచి హాస్పిటల్ కేసీఆర్ సార్ ఉన్న హయాంలో కట్టించడం జరిగింది. కానీ డాక్టర్లను మాత్రం అపాయింట్ చేస్తలేదు. అంటే ఓ వైపు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, డాక్టర్లు సరిగా లేరు, హాస్పిటల్ అన్ని వెలవెలబోతా ఉన్నాయి, పేషెంట్లు ఎక్కడికి వెళ్ళాలని అర్థమైతలేదు. అయితే కామారెడ్డి పోవాలి, అయితే తూప్రాన్, హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. దానివల్ల ఏమైతుంది, ప్రమాదాలకు గురైన వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ అందకనే చనిపోయే ప్రమాదం కనబడతా ఉంది. అంటే ఇది అంతా కూడా ఎందుకు జరుగుతుందంటే రోడ్ యాక్సిడెంట్స్ జరిగితే స్పీడ్ కారణం కావాలి. స్పీడ్తోనో లేకపోతే ప్రమాదం అనేది యాక్సిడెంటల్గా జరిగే ప్రమాదం అనేది ఏంటంటే నిర్లక్ష్యం గురైతే ప్రమాదం జరిగితే అయ్యో వాళ్ళే నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి ప్రమాదం జరిగింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లా జరుగుతలేదు. ప్రమాదం రోడ్ బాగాలేకపోవడం వల్ల, టర్నింగ్ ఉండడం వల్ల, స్లోప్ ఉండడం వల్ల, ఎక్కే వెహికల్స్కి స్టీప్ ఉండడం వల్ల, అంటే పైనుండి వచ్చే వెహికల్స్ కనబడక, కింద నుండి వెళ్ళే వెహికల్స్ కూడా మరి వాళ్ళకి పైనుండి వచ్చే వెహికల్స్ కనబడక యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంత ప్రమాదం జరుగుతుంటే కూడా ప్రభుత్వాలు 2, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటే కూడా పట్టించుకునే నాదులు లేడు. మరి గతంలో ఒక 15 రోజుల క్రితం మేము ఏదైతే అక్కడ ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి, అంటే ప్రయాణం చేసే వాళ్ళందరూ, ఆ ఆటోలో వెళ్ళే వాళ్ళు కావచ్చు, బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు కావచ్చు, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు కావచ్చు, అక్కడ లారీలు వెళ్ళే ప్రదేశంలో లారీ డ్రైవర్లు కావచ్చు,
మామూలుగా 2 వీలర్స్ మీద వెళ్ళే ప్రయాణికులను కూడా అందరినీ కూడా అక్కడికి వెళ్ళి పలకరించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎట్లుంది మీకంటే, మాకు మిగతా రోడ్ అంతా ప్రయాణం చేసింది ఒక ఎత్తు, రామాయణపేట ఏదైతే ఆద్య హోటల్ దగ్గర ఎంటర్ అయ్యే టైంకి వచ్చేటప్పుడు, అదేవిధంగా దామర చెరువు దగ్గర ఎంటర్ అయ్యే టైంకు ఈ 2 ప్లేస్ వల్ల భయం అవుతుంది, మేము దాటలేకపోతున్నాం, మేము వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది, ఆ వెయిట్ చేయనా పోతామా అంటే పోలేని పరిస్థితి వస్తుంది, వెళ్ళేటప్పుడు దారి వెళ్ళేటప్పుడు ఎంత ఫాస్ట్గా వెహికల్స్ వచ్చేది, ఎప్పుడు కొడుతాయి అనే భయంకరమైన పరిస్థితి మా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇక్కడికి వస్తే భయం అవుతుంది. ఆటో వాళ్ళు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, ఎనీ వెహికల్ కూడా, అంటే లారీలలో కూడా భయపడే పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ వెహికల్ కిందకి ఏ వెహికల్ వస్తుందో తెలియని పరిస్థితి కనబడుతుంది. మరి ఇంత ప్రమాదమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మరి ప్రభుత్వాలు మాత్రం స్పందిస్తలేదు. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి అది చేస్తామని చెప్పేటోళ్ళు లేదు, కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి అది అయిందని చెప్పేటోళ్ళు లేదు, అది కట్టిస్తామని చెప్పేటోళ్ళు లేదు, దాన్ని పట్టించుకున్న నాదులు లేదు. అంటే ప్రజలు గాలి వదిలేసిండు ప్రభుత్వాలు, ప్రజల సమస్యలను గాలి వదిలేసిండు, ప్రజల సమస్యల మీద స్పందించడం లేదు. రామాయణపేటకి వచ్చిన ఆర్టీఓ ఆఫీస్నే తీసేసిండు. అంటే కేవలం మాటల వరకే పరిమితం తప్ప చేతల్లో ఒక్క పని కూడా చేయని పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా పోలీసు వాళ్ళు తమ బాధ్యతగా